ఓకే. అసెంబ్లీలో తమిళనాడు అసెంబ్లీలో జరిగిన పరిణామాలకు సంబంధించి దృశ్యాలు ఇప్పుడే బయటకు వచ్చాయి. ఎందుకంటే ఇవాళ ఉదయం నుంచి కూడా మీడియాకు పెద్ద ఎత్తున ఈ శాసనసభ సమావేశాల లైవ్ని తిరస్కరించారు. అయితే కొన్ని విజువల్స్ని మీడియాకు రిలీజ్ చేయడం జరిగింది. ఆ రిలీజ్ చేసిన వీడియోని ఇప్పుడు చాలా స్పష్టంగా చూస్తున్నాం. సభలో ఎలాంటి వాతావరణం చోటు చేసుకుంది, ఎంతటి ఉద్రిక్తత పరిస్థితులు తలెత్తాయి అన్న దానిపైన మనం చాలా స్పష్టంగా చూడొచ్చు. చివరికి సభాధ్యక్ష స్థానంలో ఉన్న స్పీకరే మార్షల్స్ సహాయంతో బయటికి వెళ్లాల్సిన పరిస్థితి. కొంతమంది ప్రతిపక్ష డిఎంకే సభ్యులు నేరుగా స్పీకర్ సీట్లో కూర్చున్న దృశ్యాలు కూడా చూస్తున్నాం. డిఎంకే ఎమ్మెల్యే సెల్వం నేరుగా కుర్చీలో కూర్చున్నారు. నేరుగా స్పీకర్ స్థానం దగ్గరికి వెళ్ళి ఆందోళన వ్యక్తం చేశారు, నిరసన వ్యక్తం చేశారు. బహుశా తమిళనాడు అసెంబ్లీ చరిత్రలో జయలలితపై పెద్ద ఎత్తున డిఎంకే సభ్యులు చేసిన ఘటనకి తర్వాత అంత మేజర్ ఘటన ఇదేనని చెప్పొచ్చు. దాదాపు 29 సంవత్సరాల తర్వాత తమిళనాడు అసెంబ్లీలో విశ్వాస పరీక్ష సందర్భంగా చోటు చేసుకున్న రణరంగ దృశ్యాలను ఇప్పుడు చాలా స్పష్టంగా చూస్తున్నాం. జాతి మొత్తం ఈ దృశ్యాలను మొత్తం చూస్తుంది. పెద్ద ఎత్తున తమిళనాడు అసెంబ్లీలో జరిగిన ఘటనలపై వివిధ పార్టీలకు సంబంధించిన నాయకులు కూడా రెస్పాండ్ అవుతున్నారు, తీవ్రంగా ఖండిస్తున్నారు. స్పీకర్ నిర్ణయాన్ని గౌరవించాల్సిందే, ఎలాంటి పరిస్థితుల్లో నిర్ణయం తీసుకున్నా సరే స్పీకర్ ఒక డెసిషన్ తీసుకున్న తర్వాత దాన్ని ఖచ్చితంగా గౌరవించాల్సిందని చెప్పి ఒక అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ నుంచి అలాగే బీజేపీలో కాస్త దూకుడుగా ఉన్న సుబ్రహ్మణ్య స్వామి నుంచి కూడా రియాక్షన్స్ వచ్చాయి. మిగతా పార్టీలు కూడా దీనిపై మాట్లాడుతున్నాయి. స్పీకర్ సభాధ్యక్ష స్థానం దగ్గరకు దూసుకెళ్లిన ఎమ్మెల్యేలు అక్కడ ఉన్న మార్షల్స్తో గొడవ పడుతున్నారు, తోపులాటికి దిగారు, నేరుగా కుర్చీలు విసిరారు, మైకులు విరగొట్టారు, స్పీకర్ స్థానంలోనే కూర్చున్నారు. ஆயிரம்விளக்கு தொகுதி திமுக எம்எல்ஏ கூக செல்வமும் புரசைவாக்கம் தொகுதி ఈ ఘటన తర్వాత తమిళనాడు అసెంబ్లీ నుంచి స్పీకర్ వెళ్ళిపోయారు. మధ్యాహ్నం 1 గంట వరకు కూడా సభను వాయిదా వేశారు. స్పీకర్ నిర్ణయించిన ప్రకారం మరో 2 నిమిషాల్లో సభ ప్రారంభం కావాల్సింది. ఈ వ్యవధిలో కొంతమంది గాయపడ్డ అధికారులను, అసెంబ్లీ సిబ్బందిని అంబులెన్స్ల ద్వారా ఆసుపత్రికి చేర్చారు. డిఎంకే సభ్యులు సృష్టించిన రణరంగంపై పెద్ద ఎత్తున వ్యతిరేకత వస్తుంది రాజకీయ పార్టీల నుంచి. திமுகவினர் தற்போது அமளியில் ஈடுபட்ட அந்த காட்சிகளை நாம் தற்போது பார்த்துக் கொண்டிருக்கிறோம். సీక్రెట్ బ్యాలెట్కు స్పీకర్ అనుమతించకపోవడంతో డిఎంకే సభ్యులు ఈ నిరసనకు దిగినట్టుగా ఆ పార్టీ చెప్తుంది. స్పీకర్ స్థానంలో కూర్చోవడం కూడా నిరసనలో భాగమేనంటూ సెల్వం ఒక కామెంట్ కూడా చేయడం జరిగింది. తమిళనాడు అసెంబ్లీ సమావేశాలు ఇవాళ విశ్వాస పరీక్షకు సంబంధించి మొదటి దృశ్యాలను మనం చూస్తున్నాం.